హలో గైస్, వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ద మూవీ మిషన్ ఇంపాసిబుల్ ద ఫైనల్ రెకనింగ్ యాక్టెడ్ బై టామ్ క్రూజ్ గారు. రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక్కొక్క చెప్పడం కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రోడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. అండ్ ఇంకా మిషన్ ఇంపాసిబుల్ ద ఫైనల్ రెకనింగ్ సినిమా గురించి చెప్పాలంటే మూవీ అయితే యాజ్ యూజువల్లీ ఫెంటాస్టిక్. నేను తెలుగులో చూశాను, ఇంగ్లీష్లో కాదు. తెలుగు డబ్బింగ్ కూడా బాగానే ఉంది. అక్కడ కూడా పెద్దగా ఫాల్ట్స్ ఏం అనిపించదు. మ్యాక్సిమం చాలా పర్ఫెక్ట్గానే ఉంటుంది అనమాట. డబ్బింగ్, డైలాగ్స్ అవన్నీ కూడా రిఫరెన్సెస్ లాంటివి ఎక్స్పెక్ట్ చేయకూడదు. కొన్ని హాలీవుడ్ సినిమాల్లో ఉంటాయి రిఫరెన్సెస్, బట్ ఇలాంటి చోట్ల మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు ఈ మిషన్ ఇంపాసిబుల్ లాంటి కైండ్ ఆఫ్ మూవీస్లో. అండ్ మూవీ అయితే చెప్తున్నాను కదా, యాజ్ యూజువల్లీ గుడ్. బేసిక్గా ఇంతకుముందు మిషన్ ఇంపాసిబుల్ సినిమాలు ఏవైతే వచ్చాయో అవన్నీ ఎంత ఫెంటాస్టిక్గా అయితే ఉంటాయో ఇది కూడా అంతే. అండ్ దీంట్లో కూడా ఒక కాన్సెప్ట్ ఉంది. ఇంతకుముందు వచ్చిన సినిమాలు చూసే ఇది చూడాలా అంటే కంప్లీట్గా అక్కర్లేదు, బట్ ఒకళ్ళు చూసినట్టయితే ఇంకొంచెం ఎక్కువ డీటెయిల్డ్గా కొన్ని సిచ్యువేషన్స్ అర్థమవుతాయి. ఇనీషియల్గా కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయన్నమాట, అవి కొంచెం డీటెయిల్డ్గా అర్థమవుతాయి ఒక ప్రీవియస్ మూవీస్ కనుక చూసినట్టయితే. అంతే, అంతకుమించి ఇంకేం లేదు. ఒకళ్ళు జనరల్గా చూసుకున్నా కూడా చూసుకోవచ్చు అనమాట. అయితే బేసిక్గా ఈ మిషన్ ఇంపాసిబుల్ మూవీస్ అనేవి యాక్షన్ మీద ఎక్కువ డిపెండ్ అయి ఉంటాయి. ఒక పాయింట్ ఉంటుంది, ఆ తర్వాత యూనో ఒక లైట్గా ఎమోషనల్ పాయింట్ ఉంటుంది. ఇలాంటి వాటన్నిటికి కూడా మిక్స్ చేసుకుంటూ వెళ్తూ ఉండే సినిమా, బట్ మేజర్గా యాక్షన్ మీద ఫోకస్ అవుతుంది. దీంట్లో కూడా యాక్షన్ బ్లాక్స్ అన్నీ కూడా చాలా ఫెంటాస్టిక్గా ఉంటాయి. కాకపోతే ఏంటంటే కంపేర్డ్ టు ప్రీవియస్ మిషన్ ఇంపాసిబుల్ మూవీస్ ఇందులో యాక్షన్ మీకు ఎక్కడో కొంచెం తగ్గిన ఫీలింగ్ వస్తుంది. అంటే చాలాసేపు వెయిట్ చేసిన ఫీలింగ్ వస్తుంది అనమాట యాక్షన్ కోసం. సో అదొక పాయింట్ అయితే ఉంది. అదర్ దాన్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. సో అదనమాట సిచ్యువేషన్. సో యాక్షన్ బ్లాక్స్ ఇంకొక ట్రెండ్ ఎక్స్పెక్ట్ చేస్తారు, ఎందుకంటే మిషన్ ఇంపాసిబుల్ కైండ్ ఆఫ్ మూవీస్ నుంచి చాలా పీక్ లెవెల్లో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా యాక్షన్ రిలేటెడ్గా. ఎందుకంటే యాక్షన్ సినిమాల్లో ఇది ఒక బెంచ్ మార్క్ సెట్ చేసింది. ఏదైనా ఒక ఇండియన్ యాక్షన్ ఫిల్మో, లేదంటే కొరియన్ యాక్షన్ ఫిల్మో, లేదంటే జాపనీసో, ఏ కల్చర్లో చూసుకున్న ఒక టాప్ క్లాస్ యాక్షన్ మూవీ ఏదైనా వస్తుందంటే దాన్ని కంపేర్ చేసేది మిషన్ ఇంపాసిబుల్తోనే. ఆబ్వియస్లీ ఇంకా ఆ స్టాండర్డ్ సెట్ చేసింది కదా, సో కొంచెం ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో ఆ లెవెల్లో కాకపోయినా పర్లేదు, బాగానే ఉంటాయి యాక్షన్ సీన్స్ అన్నీ కూడా. సో అదనమాట సిచ్యువేషన్. సో ఓవరాల్గా మూవీ అయితే కూడా ఇంకా అందులో చెప్పడానికి కూడా ఏముండవు నెగిటివ్ పాయింట్స్ ఏమి కూడా. మొత్తం చాలా పర్ఫెక్ట్ స్క్రీన్ ప్లే ఉంటుంది, చాలా రేసీ స్క్రీన్ ప్లే ఉంటుంది. అండ్ సెకండ్ హాఫ్లో ఇక మిసైల్ మ్యాన్ అని పేరు పెట్టాలేమో అనిపిస్తుంది. అంటే అబ్దుల్ కలాం గారి పేరు అది యాక్చువల్గా, బట్ అంటే మిసైల్ మ్యాన్ అని ఎందుకన్నానో మీకు అక్కడ అర్థమవుతుందిలేండి. ఆ సర్వైవల్ ఫ్యాక్టర్స్ అవన్నీ కూడా ఇంకా అలా అనిపిస్తుంది అనమాట. సో అది సిచ్యువేషన్. సో గుడ్ మూవీ అయితే చాలా బాగా అనిపిస్తుంది. అండ్ చాలా అంటే చాలా ఐ మీన్ బేసిక్గా చివరి వరకు పోరాడి ఆ తర్వాత కొన్ని టర్న్స్ అండ్ ట్విస్ట్ అలా ఉండేటట్టుగా ఉంటుంది కదా, అది బాగా అనిపిస్తుంది అనమాట ఈ సినిమాల్లో, ఈ మిషన్ ఇంపాసిబుల్ సినిమాల్లో అది. సో ఓవరాల్గా మూవీ అయితే గుడ్. అండ్ బేసిక్గా సినిమా చివరి వరకు చూశాను, ఎండ్ టైటిల్స్ అన్నీ అయిపోయేంత వరకు చూశాను. మేబీ ఏమైనా ఉంటుందేమో నెక్స్ట్ దానికోసం అని చెప్పి, బట్ ఏమి ఇవ్వలేదు. సో మీరు అంతసేపు ఉండక్కర్లేదు, మీరు వెళ్ళిపోవచ్చు. లాస్ట్లో ఆయన నడుచుకుంటూ వెళ్తాడు, అలా వెళ్ళగానే మీరు వెళ్ళిపోవచ్చు బయటికి. అదనమాట సిచ్యువేషన్. అయితే దీనికి కంటిన్యూషన్ ఉంటుంది అని నాకు అనిపిస్తోంది. ఐఎమ్ ఫీలింగ్ లైక్ అంటే దేర్ ఇస్ ఏ కంటిన్యూషన్ ఫర్ దిస్ మూవీ. అది సిచ్యువేషన్ అనమాట. అంటే ఒకటి ఉంటుంది, ఒక చిన్న డివైస్ ఉంటుంది, అది నేను మీకు చెప్పను, చెబితే స్పాయిలర్ అవుద్ది కాబట్టి. ఒక డివైస్ ఉంటుంది, అది ఏ డివైస్ దానికి ఒక నెంబర్ కూడా ఉంటుంది ముందు, ఆ డివైస్ ముందు. అది కూడా చెప్పను నేను, బట్ ఏంటంటే అది మెరుస్తూ ఉంటుంది గోల్డెన్ కలర్లో, గోల్డెన్ ఎల్లోయిష్ కలర్లో మెరుస్తూ ఉంటుంది. అక్కడ ఎండ్ అవుతుంది సినిమా. నేను అనుకోవడం ఏంటంటే దానికోసం ఆర్ దానివల్ల ఇంకో పార్ట్ ఉంటుంది, దీని కంటిన్యూషన్ ఉంటుందని నాకు అనిపిస్తుంది. అంటే డెఫినెట్గా మిషన్ ఇంపాసిబుల్ ఇక్కడతో ఆగిపోద్దని నేను అనుకోవట్లేదు. ఏమో మరి ఇంకా చెప్పలేం మరి.
ఒక టామ్ క్రూజ్ ఆపేయాలని నిర్ణయించుకుంటే తప్ప. అది మరి సిట్యుయేషన్. ఎందుకంటే ఆయన చేసేయన్ని రియలిస్టిక్ స్టంట్స్ అంటే వితౌట్ ఎనీ డూప్స్, అది కూడా మళ్ళీ ఏది గాలిలో 5000 అడుగుల ఎత్తులో విమానాన్ని పట్టుకొని వేలాడాలు ఇట్లాంటివన్నీ ఆయన చేస్తుంటాడు సొంతంగా. సో అట్లాంటివన్నీ ఆయన ఇంక నేను చెయ్యలేనురా బాబు నాకు రిస్క్ ఎక్కువైపోతుందని అనుకుంటే తప్ప మిషన్ ఇంపాసిబుల్ అయితే ఆగదు కదా! సో అది మరి సిట్యుయేషన్. సో అది ఉందేమో అనిపిస్తుంది కంటిన్యూషన్ అయితే. సో అది మరి సిట్యుయేషన్. సో ఓవరాల్‌గా మూవీ అయితే గుడ్. బట్ దీని కంటిన్యూషన్ ఉందా లేదా అనేది క్లారిటీ ఇవ్వలేదు మనకి. అది మరి పాయింట్. అండ్ ఇక యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్టయితే ఎవ్రీవన్ డిడ్ ఫెంటాస్టిక్ అంతే ఇంకా. సో టామ్ క్రూజ్ గారు కావచ్చు, లేదంటే మిగతా యాక్టర్స్ కావచ్చు వాళ్ళందరూ కూడా ది బెస్ట్ అని చెప్పొచ్చు. సో ఇంకా ఆబ్వియస్‌లీ ఆ రోల్స్‌కి వాళ్ళని అలా చూజ్ చేసుకుంటారు అంతే. సో అది సిట్యుయేషన్. సో వాళ్ళందరూ కూడా బాగా చేశారు. అండ్ ఇంకా డైరెక్షన్ విషయానికి వచ్చినట్టయితే డైరెక్షన్ కూడా యాజ్ యూజువల్లీ ఫెంటాస్టిక్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకా సాంగ్స్ పెద్ద ఏమి ఉండవు మనకు తెలుసు. బీజీఎం అది తెలిసింది కదా. టే టేవ్ 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 టే టే అది బేసిక్‌గా ఎవర్ గ్రీన్. ఇంకా వేరే బీజీఎమ్స్ ఉంటాయి అవి కూడా గుడ్. హాలీవుడ్ మూవీస్‌లో చెప్తున్నాను కదా బేసిక్‌గా పెద్దగా బీజీఎంకి ఇంపార్టెన్స్ ఉండదు. నేను ఫైనల్ డెస్టినేషన్ రివ్యూ చెప్పినప్పుడు కూడా అదే చెప్పా. దానికి బీజీఎం పెద్ద ఇంపార్టెన్స్ ఉండదు హాలీవుడ్ సినిమాలకి. జస్ట్ ఆ బేసిక్ బీజీఎమ్స్ అయితే ఉంటాయన్నమాట. అందులో కొన్ని బీజీఎమ్స్ బాగా హెవీగా ఎస్టాబ్లిష్ అయ్యేలా చూసుకుంటారు. అవి ఇంకా ఆ సినిమాని పాపులర్ చేసే రేంజ్‌కి వెళ్తుంటాయి. లైక్ 'పైరట్స్ ఆఫ్ ది కరేబియన్‌లో' బీజీఎం కావచ్చు, ఇందులో బీజీఎం కావచ్చు. అందులో కూడా అంతే కదా! టెరటెట్ 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 టెరటెరన్ అని వస్తుంటది. ఇట్లా అనమాట. సో అది గైస్ సిట్యుయేషన్. సో బీజీఎమ్స్ ఆర్ యాజ్ యూజువల్లీ గుడ్. సో ఓవరాల్‌గా మూవీ అయితే మాత్రం వెరీ గుడ్. యాజ్ యూజువల్లీ ఫెంటాస్టిక్ అని చెప్పొచ్చు. సో సోది లేకుండా ఒక ముక్కలో ఈ 'మిషన్ ఇంపాసిబుల్ ద ఫైనల్ రెకనింగ్' గురించి చెప్పాలి అంటే ఇది ఫైనల్ కాదు అని అనిపిస్తుంది. బట్ ఈ మూవీ అయితే మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డులు కొడతది అనడం ఇంపాసిబుల్ కాదు, పాసిబులే. సో అది మరి. డెఫినెట్‌గా చాలా బాగుంది మూవీ అయితే. సో ఈ మూవీకి జనరల్ మూవీ రేటింగ్స్ ప్రకారంగా నేను ఇచ్చే రేటింగ్ అయితే ఐల్ గివ్ 4/5. సో దాట్స్ ఇట్ గైస్. దిస్ ఇస్ ద వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. వీడియోని షేర్ చేయనప్పుడు కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ జబర్దస్త్ మైత్రం, అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బాయ్ నౌ. మీట్ నెక్స్ట్ వీడియో. బై. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే ₹5,000 ప్రొడక్ట్ ₹250కి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్‌గా మీకు ఆ ప్రొడక్ట్‌ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్‌గా ఆ ప్రొడక్ట్‌ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రార్డినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి. వాటిని మీరు బయట ఎక్కడా కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్‌గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్‌లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్‌స్టా బ్రాడ్‌కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్‌కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్‌లో ఉన్న మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్‌గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్‌లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఉన్నాయి. వెంటనే ఫాలో అవ్వండి.